ప్రియమైన జేడిఎస్ మిత్రులారా, ఈ రోజున ఒక ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే, ఇజ్రాయెల్ దేశము చాలా బలమైన దేశము. ఎందుకు అంటే సింహం లాంటి దేవుని రాజ్యం. మరి ఇజ్రాయెల్ పౌరులు చాలా మంచివారు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు, ధైర్య సాహసాలు కలిగిన వారు, దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారు, రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దేవారు, భరత జాతిని ప్రేమించేవారు, రూపాయి సహాయం చేస్తే ₹1,00,000 సహాయం చేసేవారు. ఇజ్రాయెల్ దేశ ప్రజల్ని బబులోను దేశం వారు బానిసలుగా అమ్మారు. పాతకాలంలో పారసీకులు అంటే అష్షూరియులు అనేకమైన ఈ రోజున ఉన్న ముస్లిం దేశాలు అలాగే నరక యాతన పెట్టారు. అంతకంటే ముందు గ్రీకులు కూడా చాలా బాధ పెట్టారు. వారిపై అత్యాచారాలు, వారి యొక్క సంపదలు దోచుకోవడం, వారి యొక్క పిల్లలను, వారి యొక్క భార్యలను నరకయాతన చేయడం. హిట్లర్ అయితే ఆర్య సమాజం కాదు కదా అని 60 లక్షల మందిని గ్యాస్ గోదాముల్లో వేసి ఊపిరాడక చంపాడు. అష్షూరీయులైతే ఇజ్రాయేల్ వారి పిల్లలను, యూదుల పిల్లలను, వారి యొక్క భార్యలను హింస పెట్టి చంపారు. వారేం పాపం చేయలేదు ఇజ్రాయేలీలు, యూదులు. అయినా వారి మీద కక్ష, ఈర్ష, పగ, ద్వేషం, కలహం, క్రోధం అన్నీ పెంచుకున్నారు. ఇతరాత్ర రాజ్యాలన్నీ కూడా మాకు ఒక దేశం కావాలి అనే ఒక ఆలోచన వచ్చింది వారికి. రా, జన్మభూమి పిలుస్తుంది రా అని ప్రపంచానికి తెలియజేశారు. ప్రపంచంలో ఉన్న యూదులందరూ బయలుదేరారు జన్మభూమికి. లక్షల మంది వచ్చి దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే వారిని ఓర్వలేక ముస్లిం దేశాల ప్రజలు, ప్రభుత్వాలు వారిపై దాడులు, ఇజ్రాయెల్ దేశమే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హుకుం జారీ చేశారు. ఆ మాట ప్రకారమే ఈనాడు ఇరాన్, దాని అనుబంధ రాజ్యాలు దాడులు చేస్తున్నాయి. వారి దేవుడు వారికి తోడుగానున్నాడు. వారికెందుకు చింత? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచం లోపల ఉన్న 800 కోట్ల జనాంగంలో అనేకమైన దేశాలకు లేని తెలివి ఈనాడు ఇజ్రాయెల్ పౌరులకున్నది. ప్రపంచ దేశాలకు వ్యవసాయం ఎట్లా నేర్పియాలనో, ఎట్లా చేయాలనో నేర్పించిన దేశం ఇజ్రాయెల్ దేశం. ఆధునికమైన టెక్నాలజీతో ముందుకెళ్తున్న దేశం ఇజ్రాయెల్ దేశం. 50% నోబెల్ బహుమతులను గెలుచుకున్న మహా గొప్ప జ్ఞానవంతులు యూదులు. వారు ఎవరిని కూడా హింస పెట్టరు, వారు ఎవరిని కూడా బాధ పెట్టరు. కానీ వారి జోలికి వస్తే వారు మాత్రం ఊరుకోరు. వారు ఖచ్చితంగా ఈ పోరాటంలో వారిదే విజయం. దేవుడు ఈ మాటలను దీవించుగాక. దేవుడు వారికి తోడుగా ఉండి వారికి విజయం కలగజేయునుగాక. ఆమేన్.